ఈ కూటమి ప్రభుత్వం మరి 2 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రజలకి దగా చేసింది. ఎన్నుపోటు కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి మరి ప్రజల్ని, విద్యార్థుల్ని, రైతుల్ని అందరినీ కూడా అన్ని విధాల ఇబ్బందులు పెట్టి ఈ రోజుని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఉవ్వెత్తిన మరి ప్రజలందరూ కూడా వచ్చి ఉద్యమించటానికి, పేద ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఉవ్వెత్తిన రావటం జరుగుతుంది. వారందరూ రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వానికి దడపుట్టి ఎక్కడికక్కడికి అరెస్టులు చేయటము, కార్యక్రమాలు చేసుకోకుండా అడ్డుపెట్టి ఆంక్షలు పెట్టడము, ఇటువంటి పరిస్థితులు ఈ రోజు జరుగుతుంది. ఏది జరిగినా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉంటాం. ఏం చేతనంటే ఈ రోజుని మీరందరూ చూశారు. ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి వేలాది మంది జనం ఉండేటప్పటికి, రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి మరి ఎక్కడికక్కడికి మీ మీద కేసులు పెట్టేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాము, మీ బళ్ళు సీల్ చేసేస్తాము, ఈ విధంగా ఆంక్షలు పెట్టే పరిస్థితి చేస్తున్నారంటే వీరు ఎన్ని ఆంక్షలు పెట్టి ఎంత అణిచిపెట్టినా ప్రజలు అప్పుడే మీ మీద తిరుగుబాటు పద్ధతనం మొదలయ్యింది. ఖచ్చితంగా అందరూ కూడా మెరిట్లో పాస్ అయ్యి ఉద్యోగం వచ్చిందని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కూడా దగా చేసిన పరిస్థితి అయిపోయింది. దగా అనేది ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో వెన్నతో పెట్టిన విద్య. మరి ఇటువంటి కార్యక్రమాలు, రైతులను మోసం, పండిన పంట కొనే పరిస్థితి లేదు. ఆక్వా రైతులకి వాళ్ళకి మరి గిట్టుబాటు ధర లేక మేత కూడా అధిక రేట్లు పెంచి వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. ఇలా అన్ని రంగాల్లో కూడానండి, ఏ రంగంలో కూడా ప్రజలు మరి సుభిక్షంగా ఉన్నామనే పరిస్థితి లేదు. మంచినీళ్ళు దొరకట్లేదు. ఈ వేసవకాలం అంతా కూడా చాలా చోట్ల గగ్గోలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మందు అయితే ఏర్లై పారుతుంది. మేము మందు అరికడతామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మందు ఏర్లై పారే మందు దొరుకుతుంది, కానీ మంచినీళ్ళు దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఉద్యమించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే మరి ఉవ్వెత్తిన రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రోజున కనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు, మీడియా వారు మీకు అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని మీడియాలకైతే ఆంక్షలు పెట్టి వాళ్ళు అసలు న్యూసే రాయొద్దనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి ప్రజలకి పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగితే వారి పక్షాన్ని నిలబడతాం. నిన్న కాక మొన్న చూసారు వైజాగ్ స్టీల్ ప్లాంట్, అక్కడ చనిపోయిన వారి పరిస్థితి ఉంటే ఏ విధంగా మాట్లాడారో మీరు చూసారు మరి లోకేష్ గారు. మరి ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చేద్దంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరినైనా సరే ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం ఒక లక్ష్యం అది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం అక్కడ ఉండి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. కానీ వారి మీద తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. మరి మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళు గొగ్గోలు పెట్టి ఏడ్చి వారి యొక్క పరిస్థితులు చెప్పుకునే పరిస్థితి. వారికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇదివరకు మహిళలు అనేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మహిళలు చెప్తున్నారు మా బ్యాంకుల్లో ఎక్కడా కూడా ఒక పైసా పడ్డ పరిస్థితి లేదు. హామీ ఇచ్చారు. ఏది మరి విద్యార్థులకి మరి నిరుద్యోగ భుక్తి ఇస్తానని చెప్పారు. ఇలాగా అన్ని రంగాల్లో కూడా అందరినీ కూడా నమ్మించి మోసం చేసి మరి అయిపోయింది. గ్యాస్ మహిళలకి మరి సంవత్సరానికి మీకు 4 బండ్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అది కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అంతా దగా మోసం. ఇవన్నీ కూడా మరి అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి వారికి, పేద ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, మహిళలకి అన్ని రంగాల్లో కూడా వారికి న్యాయం జరిగలే. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉన్నామనే ఉద్యమాన్ని చేయటానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ రోజున వచ్చిన నా నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కేఎస్ఎన్ రాజు గారికి, ఆయన ఒక ఆధ్వర్యంలో నడిపించిన మరి సిసి సభ్యులు కేఎస్ఎన్ రాజు గారికి, వారి యొక్క బృందానికి, అందరికీ కూడా మన నాయకులందరికీ కూడా మరి మండల ప్రెసిడెంట్లకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.